ఆశలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తూ పరిసరాల శుభ్రతపై దృష్టి పెట్టామని ఆశలత చెప్పారు. ఈ కార్యక్రమంలో భరత్ సింగ్ నాయక్, ఆర్ఎంఓ నిరంజన్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జిఎం మచిలీపట్నం జిఎంసి ఇద్దరు కలిపి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 3వ శనివారం ఇది రెండోసారి మనం చేయటం జరుగుతుంది. మొత్తం హాస్పిటల్ అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడం. తర్వాత ఈరోజు థీమ్ ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త, అలాగే డేంజరస్ మెటీరియల్ వేయటానికి 3 రకాల బకెట్లు ఇచ్చారు. ఆ బకెట్లో వెయ్యాలి అనే అవగాహన కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ఈరోజు పూనుకున్నామండి. హాస్పిటల్లో ఈరోజు 10:30 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. మార్నింగ్ ఎన్ఎస్ఎస్ తరఫున స్టూడెంట్స్ అందరూ రైల్పేటకు వెళ్ళారు. అక్కడ కూడా వారు ఆ స్లోగన్స్ ప్రజల్ని అవగాహన కల్పించడానికి ఒక స్టూడెంట్స్ అటు వెళ్ళారండి. అలాగే హాస్పిటల్లో మా వంతు మా శానిటేషన్ సిబ్బంది, ఇప్పుడు ఉన్న మా స్టాఫ్, టీచింగ్ నర్సింగ్ స్టాఫ్, డాక్టర్స్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి ఏడీ గారు, ఓఎస్ గారు, ఆర్ఎంఓ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, అలాగే శానిటేషన్ సిబ్బంది అందరూ ప్రతి ఏరియాలో తిరిగి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి తెలుపుతూ ఈ కార్యక్రమం వల్ల విశిష్టత, అది తడి చెత్త, పొడి చెత్త సపరేషన్ గురించి విశేషంగా శుభ్రంగా ఉండటమే కాకుండా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా హాస్పిటల్లో కూడా శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో చుట్టూ ఉన్న వాతావరణం కూడా శుభ్రంగా ఉంటే ఆ పేషెంట్కి కూడా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. మరి మన గవర్నమెంట్ కానీ, మన హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడము, మిగతా వాళ్ళ సహకారంతో, కృషితో, అందరి సిబ్బంది సహకారంతో హాస్పిటల్ను కూడా సాధ్యమైనంత వరకు ఒక స్వచ్ఛతంగా, శుభ్రంగా ఉంచి మంచి వాతావరణం కల్పించి, అంటే సైన్స్లో హెల్త్ అనే డెఫినేషన్లో కూడా మనకి ఈ శుభ్రత గురించి కూడా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్లో భాగంగా అలా ముందు పరిసరాలు శుభ్రంగా లేకపోతే అసలు ఆ ఏరియాలో కూడా మనకి వెళ్ళబుద్ధి అవ్వదు. అలాంటి భాగంలోనే ఈసారి మనం అందరం కూడా ప్రతి 3వ శనివారం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ముందు నుంచి చేస్తున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకా మనం శుభ్రంగా ఉంచి, పరిసరాలను శుభ్రంగా ఉంచి, తద్వారా మొక్కలను కూడా పెంచి క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియాలో లాగా భాగంగా ఒక మంచి వాతావరణం కల్పించడానికి మేమందరం కూడా మా సూపరింటెండెంట్ మేడంకి అన్ని వేళ అందుబాటులో ఉండి మీడియా మిత్రుల సహకారంతో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే భాగంలో మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం గుంటిగూడ సమీప